ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన పుబ్బా నక్షత్రం గురించి ఈరోజు తెలుసుకుందాము. పుబ్బా నక్షత్రం లేదా పూర్వ ఫల్గుణి నక్షత్రానికి అధిదేవత భగుడు. ఈయన ద్వాదశ ఆదిత్యుల్లో ఒకరు. భగుడు ఐశ్వర్యము, ప్రేమ మరియు అదృష్టాన్ని ప్రసాదిస్తారు. మరి అధిపతి శుక్రుడు. శుక్రుడు సౌందర్యానికి, కళలకి, విలాసవంతమైన జీవనానికి కారకత్వం వహిస్తారు. ఈ నక్షత్రానికి చిహ్నము మంచం యొక్క ముందు 2 కాళ్ళు లేదా ఊయల. ఇది విశ్రాంతికి, సుఖానికి మరియు సృజనాత్మకతకు సంకేతము. ఈ నక్షత్రం యొక్క ప్రత్యేక లక్షణాలు గనక చూసినట్టయితే వీరు సౌందర్య ఆరాధకులు. అందంగా ఉండడమే కాకుండా తమ చుట్టూ ఉన్న వాతావరణం కూడా అందంగా, సంతోషంగా, శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. అందం అంటే కేవలం బాహ్య అందమే కాకుండా మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని వీరు అనుకుంటారు. ఇక వ్యాపార దక్షత. సింహరాశిలో ఉండడం వల్ల రవి ప్రభావం వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ముఖ్యంగా ఈవెంట్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ మరియు వినోద రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. వీరి స్వభావము చాలా మృదువుగా ఉంటుంది. బయటకు గంభీరంగా కనిపించినా మనసు మాత్రం చాలా కోమలంగా ఉంటుంది. ఎదుటివారికి సహాయం చేయడంలో ముందుంటారు. వీరెక్కడ ఉన్నా ఆ ప్రదేశం సాధారణంగా ఉండకుండా చాలా స్పెషల్‌గా ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుంది. స్నేహం చేస్తే మనస్ఫూర్తిగా చేస్తారు. పైకి ఒకలాగా, మనసులో ఇంకోలాగా ఉండడం వీరికి అస్సలు రాదు. మరి ప్రతి వెలుగు వెనకాల నీడ ఉన్నట్టే నెగెటివ్ విషయానికి వస్తే, సుఖం ఎక్కువైతే శ్రమ తగ్గుతుంది. బద్ధకం నెమ్మదిగా వచ్చి విజయాన్ని నిశ్శబ్దంగా దూరం చేస్తుంది. ఇష్టాలు పెరిగితే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఒక్క అడుగు లగ్జరీలో పెడితే 2 అడుగులు బాధలో పడే ప్రమాదం ఉంటుంది. ఇక పుబ్బ 4 పాదాలు గనక గమనించినట్టయితే, మొదటి పాదము నవాంస సింహరాశిలో వస్తుంది. దీనికి అధిపతి సూర్యుడు. సూర్యుడి ప్రభావం వల్ల సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పొందుతారు. స్వతంత్రంగా బతకడానికి ఇష్టపడతారు. కొంచెం కోపం లేదా పట్టుదల ఎక్కువగా ఉండవచ్చు కానీ మనసు మాత్రం చాలా మంచిది. వీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో లేదా సొంత వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఇక రెండవ పాదము కన్యా రాశిలో వస్తుంది. బుధుడు అధిపతి. శుక్రుడి నక్షత్రంలో పుట్టి బుధుడి నవాంశలోకి రావడం వల్ల వీరికి అద్భుతమైన తెలివితేటలు మరియు వ్యాపార దక్షత ఉంటాయి. వీరు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. మాట తీరు చాలా బావుంటుంది. ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. లెక్కలు, మేనేజ్‌మెంట్ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో వీరు నైపుణ్యం చూపిస్తారు. ఇక మూడవ పాదము తుల. దీనికి అధిపతి శుక్రుడు. నక్షత్రాధిపతి శుక్రుడు, నవాంశ అధిపతి శుక్రుడు కావడంతో వీరికి అత్యంత కళాత్మకమైన పాదం ఇది. వీరికి సౌందర్య స్పృహ, కళల పట్ల అమితమైన ఇష్టం ఉంటాయి. అందరితో చాలా స్నేహపూర్వకంగా, బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. సమాజంలో మంచి పాపులారిటీ సంపాదిస్తారు. ఇక ఆఖరి పాదం, 4వ పాదము వృశ్చిక రాశిలో వస్తుంది. వీరు ఏ విషయాన్నైనా చాలా లోతుగా పరిశీలిస్తారు. చాలా రిసర్చ్ ఓరియెంటెడ్ మైండ్ ఉంటుంది. పట్టుదల చాలా ఎక్కువ. ఒక్కోసారి తమ భావాలను బయటపడకుండా, ఎవ్వరికీ వ్యక్తపరచకుండా మనసులోనే దాచుకుంటారు. వీరు ఛాలెంజింగ్ పనులని చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అస్సలు వెనకాడరు, భయపడరు. చూసాం గదా మరి పుబ్బా నక్షత్రం గురించి. వచ్చే వీడియోలో ఉత్తరా నక్షత్రం గురించి తెలుసుకుందాము. ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.